వీడియోలో మనం నోడ్ జేఎస్ గురించి, ఎక్స్ప్రెస్ జేఎస్ గురించి, మెయిన్గా దీస్ ఆర్ ఆల్ ది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. వీటి గురించి అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ what is Node.js. Okay, so let me introduce what is Node.js. Node.js is it's a runtime environment. Okay, it's a JavaScript runtime environment. మీరు ఒకవేళ ఎర్లియర్గా జావా ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఉంటే దేర్ వి నీడ్ జేఆర్ఈ. ఓకే, జేఆర్ఈ అయితే మనకు కావాలి, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలి. జావాని యూస్ చేసుకొని మనం వెబ్ అప్లికేషన్స్ తయారు చేయాలంటే వి నీడ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కదా. అలాగే మనం ప్రెసెంట్ ఏం చేస్తున్నాం, ఒకే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ది ఎంటైర్ వెబ్ అప్లికేషన్ ఏముంటుంది, we need the client side, that is front end part, and we need the back end, that is server part. ఈ రెండింటిని బిల్డ్ చేయాలంటే we need some runtime environment. అందుకోసమే మనం నోడ్ జేఎస్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, మరి జావాలో యూజ్ చేసినప్పుడు జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేస్తాం. అలాగే మనం టామ్ క్యాట్ సర్వర్ని కూడా యూజ్ చేస్తాం కదా. సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో బై డిఫాల్ట్గా వెబ్ సర్వర్ కోసం మనం టామ్ క్యాట్ని యూజ్ చేస్తాం. బట్ నోడ్ జేఎస్లోకి వచ్చేసరికి నోడ్ జేఎస్ ఇట్ సెల్ఫ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, బట్ ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఇందులో కొన్ని బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్, బై యూజింగ్ దోస్ మాడ్యూల్స్ వి విల్ క్రియేట్ ది సర్వర్. ఓకే, మన బ్యాక్ ఎండ్ అనేది ఏపీఐ కాల్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. So that is the main difference. Okay, so if you want to use the Node.js and build the web application, first we need to install the Node.js in our laptop, in our system. Okay, for that just go to the Node.js, enter the Node.js and click on this first website, Node.js. Right here, if you are very beginner, just go through this documentation part also. Okay, what is V8 JavaScript engine? So see here, Node.js is an open source and cross-platform JavaScript runtime environment, and Node.js runs on the V8 JavaScript engine. Okay, మన అందరి బ్రౌజర్స్ ఉన్నాయి కదా, క్రోమ్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్, అందులో జావాస్క్రిప్ట్ ఎందుకు రన్ అవుతుంది? Why JavaScript is running in our Chrome and Edge browsers and any other Mozilla, Firefox? ఎందుకంటే దాంట్లో మనకి జావాస్క్రిప్ట్ ఇంజిన్ అయితే ఉంటుంది, జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. జావాస్క్రిప్ట్ రన్ అవటానికి V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఏ Node.js apps runs in a single process without creating a new thread for every request. థ్రెడ్ అంటే ఏంటి అక్కడ? థ్రెడ్ అంటే మనకి ఇఫ్ యు ఆర్ మీకు జావా నుంచి వచ్చింటే, జావా ఈజ్ ఏ మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్, రైట్? థ్రెడ్ అంటే ఏంటంటే ఒక ఇన్స్టెన్స్ టైంలో మనం మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసి వర్క్, నథింగ్ బట్ టాస్క్, ఒక టాస్క్ స్ప్లిట్ చేసి వర్క్ చేయొచ్చు అనమాట. అలా వితౌట్ ప్రతి రిక్వెస్ట్కి ఒక్కొక్క థ్రెడ్ క్రియేట్ చేయకుండా ఒకే థ్రెడ్లో మనం వర్క్ చేయొచ్చు అని అర్థం. సో Node.js provides a set of asynchronous input-output primitives in its standard library that prevent JavaScript code from blocking, and generally libraries in Node.js are written using non-blocking paradigms, making blocking behavior. CPI Node.js will resume the operation and response comes here. సో మీరైతే ప్లీజ్ గో త్రూ దిస్ వన్స్, మీరైతే ఇది ఒకసారి చదవండి, సో దట్ మీకు Node.js అనేది
ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు అయితే అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ అయితే మనం నోడ్ జేఎస్లో వర్క్ చేయాలంటే వీ నీడ్ టు డౌన్లోడ్ దట్. ఓకే. యూ కెన్ డైరెక్ట్లీ గో టు ప్రీ బిల్ట్ ఇన్స్టాలర్. ప్రీ బిల్ట్ ఇన్స్టాలర్కి వెళ్ళి యాక్చువల్గా యూ కెన్ గో విత్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్. ఓకే. ప్రెసెంట్ అయితే నా ల్యాప్టాప్లో ఏ వర్షన్ ఉందో లెట్ మీ చెక్ దట్. లెట్ మీ ఓపెన్ మై కమాండ్ ప్రాంప్ట్. సో ప్రెసెంట్ అయితే నేను 18.17.0 వర్షన్ అయితే యూస్ చేస్తున్నాను. ఓకే. 18.17.0 అది లేదు. 18.20.3 అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 18.17 తర్వాత 18.20 అనేది దాన్ని ఇంక మెయిన్గా పెట్టేశారు. సో ప్రెసెంట్ అయితే మళ్ళీ నేను ఇన్స్టాల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా ల్యాప్టాప్లో ప్రెసెంట్ 18.17 వర్షన్ యూస్ చేసి నేను ప్రెసెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇఫ్ ఐ అన్ఇన్‌స్టాల్ అండ్ అగైన్ ఇన్‌స్టాల్ దట్ మేబీ ప్రాజెక్ట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వచ్చు. ఎందుకంటే వెర్షన్స్ చేంజ్ అవ్వటం వల్ల డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో యూ కెన్ కంటిన్యూ, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇట్స్ వెరీ ఈజీ. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. క్లిక్ ఆన్ ది నెక్స్ట్ అంటిల్ యూ ఏబుల్ టు క్రియేట్ ఇన్‌స్టాల్. ఓకే. సో ఏమీ అవసరం లేదు. సో అప్పుడు మీరు జావా నోడ్ జేఎస్ అయితే మీ యొక్క సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్‌కి వచ్చి ఎంటర్ చేయండి. నోడ్ హైఫన్ వర్షన్ అని చెప్పి ఎంటర్ చేయండి. సో మీకు ఈ విధంగా మీరు ఇన్‌స్టాల్ చేసిన వర్షన్ అయితే కనిపిస్తుంటే ఇట్ ఈస్ ఏ సైన్ దట్ యూ హావ్ సక్సెస్ఫుల్లీ ఇన్‌స్టాల్ ది నోడ్ జేఎస్. ఓకే. సో ఇప్పుడైతే మనం నోడ్ జేఎస్ యూజ్ చేసుకొని ఒక చిన్న సింపుల్ ప్రాజెక్ట్‌ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వి విల్ చెక్ దిస్. వాట్ ఈస్ ది ఎగ్జాంపుల్ గివెన్ హియర్. మీకు చెప్పాను కదా, నోడ్ జేఎస్ అనేది మనకి దెర్ ఆర్ సమ్ ప్రీ బిల్ట్ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పాను. సో దిస్ ఈజ్ వన్ మాడ్యూల్. ఈ యొక్క మాడ్యూల్స్ని యూస్ చేసుకొని వాళ్ళు సర్వర్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఓకే. క్రియేట్ సర్వర్. మీకు ఈ ప్రోగ్రామింగ్ అర్థం కావాలంటే మీరు కాల్ బ్యాక్, ఇదంతా కాల్ బ్యాక్. ఓకే. మనం అయితే ఈ ప్రోగ్రామ్ యూస్ చేసుకొని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకే. లెట్ మీ ఓపెన్ మై విజువల్ స్టూడియో కోడ్. So let me create one folder here. It is node.js. node.js అని చెప్పి ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇన్సైడ్ దట్ node.js ఫోల్డర్లో మనం అయితే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాలి, server.js అని. సో లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ విత్ నేమ్ server.js. ఓకే. లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్. నౌ మనకి నోడ్.js ని యూస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. కొన్ని ప్రీ డిఫైన్, కొన్ని బై డిఫాల్ట్గా నోడ్.js ని యూస్ చేసినప్పుడు మనకి కొన్ని డౌన్లోడ్ అవుతాయి, మాడ్యూల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అందులో భాగంగానే మనకి హెచ్టిటిపి అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రైట్? సో
ఇదైతే డౌన్లోడ్ అవుతుంది మనకి. సో ఫర్ లెట్ మీ యూజ్ దిస్. మనం దాన్ని యూజ్ చేసుకోవాలంటే వి యూస్ టు గివ్ ది కీవర్డ్ రిక్వైర్ అని చెప్పి, సారీ, సో ఇలా ఇస్తే మనం దీని అర్థం ఏంటి? రిక్వైర్ నోడ్ హెచ్టిటిపి అంటే మనం హెచ్టిటిపి మాడ్యూల్ని యూజ్ చేసుకుంటున్నట్టు. సో దాన్ని మనం క్రియేట్ చేసుకుని అందులో ఉన్న మెథడ్ని క్రియేట్ సర్వర్, ఈ యొక్క హెచ్టిటిపి మెథడ్లో, ఈ యొక్క హెచ్టిటిపి మాడ్యూల్లో క్రియేట్ సర్వర్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఓకే, ఆ యొక్క క్రియేట్ సర్వర్ ఫంక్షన్ని మనకు యూజ్ చేసుకోవాలి. సో అందుకోసం ఫస్ట్ దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ యొక్క లైన్ అనేది కన్వేస్ దట్ మీనింగ్. నెక్స్ట్ ఈ యొక్క సర్వర్ అనేది ఏ పోర్ట్లో రన్ అవ్వాలి అని చెప్పడానికి వీ నీడ్ టు క్రియేట్ దట్. ప్రెసెంట్ అయితే ఇది ఈ పోర్ట్లో రన్ అవ్వమని చెప్పి మనం వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తాం. హోస్ట్ నేమ్ ఎక్కడ రన్ అవ్వాలి, ఆ హోస్ట్ నేమ్ ప్లస్ హోస్ట్లో ఏ పోర్ట్లో మీరు ఇది 3003 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, 5000 కానీ 3003 కానీ అట్లా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ క్రియేట్ సర్వర్ మెథడ్ని అయితే యూజ్ చేసాం కదా, దాన్ని మనం యూజ్ చేద్దాం. క్రియేట్ సర్వర్ మెథడ్ని యూజ్ చేద్దాం. క్రియేట్ సర్వర్ ఏం చేస్తుందంటే, క్రియేట్ సర్వర్ ఇస్ ఎ మెథడ్ విచ్ టేక్స్ అనదర్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ విచ్ టేక్స్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఇన్పుట్. కాల్ బ్యాక్ ఈజ్ లైక్ ఈ పాస్ అనదర్ ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్కి పంపిస్తే దాన్ని కాల్ బ్యాక్ అంటాం కదా. సో ఈ క్రియేట్ సర్వర్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఆ ఫంక్షన్ ఇన్పుట్గా తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్కి మనం ఏం స్పెసిఫై చేయాలి? వీ నీడ్ టు స్పెసిఫై 2 థింగ్స్. అంటే ఈ క్రియేట్ సర్వర్ మెథడ్లో మనకి ఫంక్షన్ అనేది ముందుగానే డిఫైన్ చేసి ఉంటుంది. ముందుగా వాళ్ళు బ్యాక్ రాసున్నప్పుడు క్రియేట్ సర్వర్లో ఇట్ టేక్స్ వన్ మెథడ్. ఎలా ఉండాలి ఆ మెథడ్ అనేది కూడా మనం ఇలాగే రాయాలి, రిక్వెస్ట్ రెస్పాన్స్. సో ఇట్ టేక్స్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఈస్ 200. and response.status header as content type text plain. Response.end. You will see how we will get the output. Okay, server.listen. సో దీన్ని ఎలా రన్ చేయాలన్నా, రన్ నోడ్ సర్వర్ ఇన్ యువర్ టెర్మినల్. ఇదైతే కాపీ చేయండి. కాపీ చేసి సో నోడ్ server.js చూడండి, ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. లెట్ మీ చెక్ దిస్. ఎర్రర్ అంటే చూడండి, కెనాట్ ఫైండ్ మాడ్యూల్. ఓకే, ఏంటి server.js అనేది కనిపించలేదంట దానికి. సో ఎందుకు కనిపించలేదు? ప్రెసెంట్ మనం పాత్ ఎక్కడ ఉంది? SH టెక్నో ఇంటర్న్షిప్ అనే ఫోల్డర్లో ఉంది. అంటే ఇక్కడ ఉంది, రూట్ డైరెక్టరీలో ఉంది. మన సర్వర్ ఎక్కడ ఉంది? server.js అనే ఫైల్ ఎక్కడ ఉంది? Node.js లో ఉంది కదా. సో వీ నీడ్ టు గో టు దట్ పాత్. ఓకే, node.js. సో అగైన్ ఇప్పుడు మనకి node.js లో ls ఇవ్వండి. మన యొక్క లిస్ట్ అనేది ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. యా, ఇప్పుడైతే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నోడ్ server.js అనివ్వండి. స్టిల్ we are getting some error. Server is not defined. SCRVER is not defined.
Okay, at object sh technology server.js. Okay, server.listen. ఇక్కడ మనం server.listen అని చెప్పి మెన్షన్ చేసాం కదా. సర్వర్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదని చెప్తుంది. వై వీఆర్ గెటింగ్ దట్ ఎర్రర్? బికాస్ మనం ఇది మెథడ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఒక కాన్స్టెంట్ లోకి ఇనిషియలైజ్ చేయలేదు, ఒక వేరియబుల్ లోకి. దట్ ఈస్ వై వీఆర్ గెటింగ్ దట్ ఎర్రర్. ఇప్పుడు రన్ చేయడానికి ట్రై చేయండి. నోడ్ server.js. సో సర్వర్ ఈజ్ రన్నింగ్ ఇట్. మనకి ఇప్పుడు సర్వర్ అనేది ఒక లోకల్ హోస్ట్ ఈ పాత్ దగ్గర అయితే రన్ అవుతుంది. లెట్ మీ కాపీ దిస్. సో మనకైతే ఇప్పుడు సర్వర్ అయితే క్రియేట్ చేసాం కదా. చూడండి మనకి ఏం ప్రింట్ అయింది. ఎప్పుడైతే అక్కడ రిక్వెస్ట్ వచ్చిందో మనకైతే హలో వరల్డ్ అని అయితే ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం దిస్ ఈస్ ద బేసిక్ సర్వర్. బట్ ఇంత రాయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ అనే ఇంకొక ప్యాకేజ్ ఉంది. సో ఎక్స్ప్రెస్ జేఎస్ యూస్ చేసుకొని మనకి ఇది నోట్ జేఎస్ కదా. మనం ఎప్పుడైతే నోట్ జేఎస్ యూస్ చేస్తామో మనకి ప్యాకేజ్ మేనేజర్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. దాన్నే మనం ఎన్పిఎం అంటాం. మీరైతే ఈ పేర్లు చూసి కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అంటే నోడ్ జేఎస్ యూస్ చేసి మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనకి కొన్ని ప్యాకేజెస్ అయితే అవసరం అవుతాయి. ఓకే, ఆ ప్యాకేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఎన్పిఎం అనే ఒక ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ మేనేజర్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, మనకి ఏ ప్యాకేజ్ కావాలన్నా కానీ ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ సర్వర్ని క్రియేట్ చేయడానికి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం కదా. అంత అవసరం లేకుండా దేర్ ఈజ్ వన్ ప్యాకేజ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి express.js అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. సో ఆ ప్యాకేజ్ యూస్ చేసుకుంటే వీ కెన్ క్రియేట్ ది సర్వర్ ఇన్ ది బ్యాక్ ఎండ్ వెరీ ఈజీలీ. ఓకే, అది మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? యూజింగ్ ఎన్పిఎం యూస్ చేసుకొని మనం తెచ్చుకోవాలి. అది చూడండి, వీక్లీ డౌన్లోడ్స్ ఎంతమంది డౌన్లోడ్ చేశారు చూడండి. వీక్లీ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు చూడండి. సో ఫర్ దట్ వాట్ వీ నీడ్ ఈజ్ లైక్ వీ నీడ్ టు ఇన్స్టాల్. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఇక్కడ వెరీ క్లియర్గా మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏదైనా ఒక ఫైల్ని నోడ్ జేఎస్లో ఉన్న ప్రోగ్రామింగ్ ఫైల్ని రన్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ నోడ్ అండ్ ది ఫైల్ నేమ్. ఓకే, server.js అని ఇవ్వాలి రన్ చేసుకోవాలంటే. అలా కాకుండా ఏదైనా ఒక ప్యాకేజ్ మేనేజర్ ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే వీ నీడ్ టు యూస్ ప్యాకేజ్ మేనేజర్, ఎన్పిఎం ప్యాకేజ్ మేనేజర్. ఓకే, సో ఈ కమాండ్ అయితే తీసుకొని ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. మీరు ఏదైనా చూసుకోండి, మీకు ఏ ప్యాకేజ్ కావాలని ఇక్కడికి వచ్చి ఎన్పిఎంకి వచ్చి సెర్చ్ చేసుకొని ఆ కమాండ్ అయితే తీసుకోండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్. సో ఫర్ దట్ ఇప్పుడు నేను దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ప్రెసెంట్ నా సర్వర్ రన్ అవుతుంది. దాన్ని నేను టెర్మినేట్ చేయాలి. ఎలా టెర్మినేట్ చేయాలి? Ctrl+C ఇవ్వండి. ఓకే, Ctrl+C ఇస్తే టెర్మినల్ అది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ప్యాకేజ్ మేనేజర్ ఏ ప్రాజెక్ట్లో వాడాలనుకుంటున్నాను? ఇన్సైడ్ నోడ్ జేఎస్. నా నోడ్ జేఎస్ అనేది ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఫోల్డర్. ఓకే, సో కరెక్ట్గా మీరు ఆ ఫోల్డర్ని టార్గెట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, అది వెరీ క్లియర్గా ఉండండి. ఓకే, ఏదైనా ఒక ప్యాకేజ్ని మనం గ్లోబల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లోకల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గ్లోబల్గా అంటే ఏంటి అంటే ఎంటైర్ ది సిస్టమ్ మొత్తం సిస్టంలో మన యొక్క ల్యాప్టాప్లో ఎక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా కానీ ఆ యొక్క ప్యాకేజ్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ గ్లోబల్. గ్లోబల్ అంటే మన ల్యాప్టాప్లో క్రియేట్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా దాన్ని వాడుకోవచ్చు, ఆ ప్యాకేజ్ని వాడుకోవచ్చు. బట్ లోకల్ అంటే ప్రజెంట్ మనం ఇన్స్టాల్ చేస్తుంది లోకల్గా. అంటే ఈ నోడ్ జేఎస్ అనే ప్రాజెక్ట్కి అది మనం వాడుకోగలం.
ఇప్పుడు చూడండి, నేను npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు. సో ఇప్పుడైతే మనకి ఇంటర్నెట్ నుంచి దీనికి ఇంటర్నెట్ కావాలి. ఓకే, npm ఐ అంటే ఐ ఫర్ ఇన్స్టాల్. మీరు ఎలాగైనా ఇవ్వచ్చు, npm ఇన్స్టాల్ అని చెప్పి పూర్తిగా ఇవ్వచ్చు, లేకపోతే ఓటీ ఐ అని ఇవ్వచ్చు. ఓకే, npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇవ్వగానే మీకు తెలియకుండానే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది మన ప్రాజెక్ట్ లోపల, నోడ్ మాడ్యూల్స్. అంటే ఈ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్లో ఏముంటాయి, మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్ అన్ని, మన ప్రాజెక్ట్కి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఇందులో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, చూడండి ఇందులో చాలా వస్తాయి మనకి. ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన ఎక్స్ప్రెస్ చేస్తే, కానీ ఎక్స్ప్రెస్ జేఎస్ రన్ అవడానికి ఇంకొన్ని ప్యాకేజెస్ కావాలి. అది కొన్ని ప్యాకేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో దట్ అది కొన్ని ఇన్స్టాల్ దానికోసం ఇవన్నీ అది ఇన్స్టాల్ చేసేసుకుంటుంది. చూడండి మన ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఈ నోడ్ మాడ్యూల్స్ అయితే మనం ఏం క్రియేట్ చేయవలసిన, ఎప్పుడైతే మనం npm ఇన్స్టాల్ ప్యాకేజ్ కొడితే వస్తుంది. మరి ఈ 2 ఫోల్డర్స్ ఏంటి, ప్యాకేజ్ డాట్ చేసాను, ప్యాకేజ్ డాట్ చేసాను. మీరు ఏ నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఈ యొక్క 2 ఫైల్స్ అనేవి లేకుండా మీకు క్రియేట్ అయితే ఉండదు. ఏంటి నోడ్, ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ జేసాన్ ఫార్మాట్ లో ఉంది. జేసాన్ ఫార్మాట్ లో ఉంది కదా, జేఎస్ఓఎన్ జేసాన్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ చెప్తుంది, ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం మన యొక్క ప్రాజెక్ట్ లో ఏమేమైతే డిపెండెన్సీస్ కావాలో. ఇక్కడ ఆటోమేటిక్గా మనం npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని టైప్ చేసినప్పుడు ఆ డిపెండెన్సీస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, ఈ యొక్క ఫైల్ వల్ల యూజ్ ఏంటి అని మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు. సపోజ్ ఇప్పుడైతే నేను ఈ లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేస్తున్నా, బట్ ఈ యొక్క నోడ్ మాడ్యూల్స్ లో చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూడండి. ఈ యొక్క నోడ్ మాడ్యూల్స్ ఒక్కొక్కసారి 1 GB 2 GB ఉంటుంది ఈ యొక్క ఫోల్డరే. మరి అలాంటప్పుడు మన యొక్క ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకొని గిట్ హబ్ లో పుష్ చేయాలన్నా, లేదా సర్వర్లో పుష్ చేయాలన్నా, సర్వర్లో డిప్లాయ్ చేయాలన్నా కానీ ఫైల్స్ 1 GB 2 GB ఉన్న ఫైల్స్ ని మనకి గిట్ హబ్ లో పుష్ చేయాలన్నా, సర్వర్లో డిప్లాయ్ చేయాలన్నా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ టాస్క్. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ యొక్క నోడ్ మాడ్యూల్స్ ని మనం సర్వర్లో ఇన్స్టాల్ చేయము, సర్వర్లోకి మనం పంపించము. అప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ మనకి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో గిట్ ఇనిట్ కొట్టాను అనుకోండి, గిట్ ఇనిషియలైజేషన్ అవుతుంది. గిట్ ఇనిషియలైజేషన్ అయ్యాక నేను గిట్ ఇగ్నోర్ అని కొడతా. గిట్ ఇగ్నోర్ అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తా. ఫైల్ క్రియేట్ చేసి నోడ్ మాడ్యూల్స్ అని పెడతా. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను గిట్ హబ్ పుష్ చేసినా కానీ నా నోడ్ మాడ్యూల్స్ అనేది పుష్ అవుతావు. నా నోడ్ మాడ్యూల్స్ అనేది గిట్ హబ్ పుష్ అవ్వదు, బట్ రిమైనింగ్ ఫైల్స్ అన్ని పుష్ అవుతాయి గిట్ హబ్కి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 GB 2 GB సైజ్ దాకా ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్ లో. మరి నెక్స్ట్ టైం ఆ యొక్క రిపాజిటరీని వేరే వాళ్ళు క్లోన్ చేసుకుంటారు కదా, మరి అప్పుడు ఆ ఫైల్స్ లేకపోతే ఎలా వర్క్ అవుతుందని ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ దీన్ని ఒకసారి డిలీట్ చేస్తున్నా. చూడండి దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తే సేమ్ మన యొక్క గిట్ హబ్ లోకి ఇలాగే ఉందనుకోండి, గిట్ హబ్ లో ఈ ఫైల్స్ మాత్రమే ఉన్నాయి, నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ పుష్ అవ్వలేదు. మళ్ళీ నేను వై అనే డెవలపర్ దాన్ని క్లోన్ చేసుకున్నాడు తన యొక్క ల్యాప్టాప్ లోకి. తను ల్యాప్టాప్ లో క్లోన్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తను రన్ చేయాలంటే రన్ చేయలేడు, ఎందుకంటే నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ లేదు అందులో. అప్పుడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ అనేది? సింపుల్, npm ఇన్స్టాల్ అని చెప్పి ఇవ్వండి. npm ఇన్స్టాల్ అన్నా ఇవ్వండి, లేక సింపుల్ గా అని ఇవ్వండి. ఇలా ఇస్తే అది అప్పుడు ఏం చేస్తుంది, npm అంటే ఏంటి, ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పే కదా. ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే
ఇప్పుడప్పుడు మీరు ఏమి ఇవ్వకూడదు, ఎక్స్ప్రెస్ అన్నా ఏమి ఇవ్వకూడదు. అలా npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అంటే ఇండివిజువల్ గా ఏదైనా ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే అలా ఇవ్వాలి. ఇప్పుడు ఎంటైర్ నోడ్ మాడ్యూల్స్ రావాలి కదా మనకి, అప్పుడు npm ఇన్స్టాల్ అని చెప్పి ఓటి ఇస్తే npm ఏం చేస్తుంది, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుంది, మన యొక్క ప్యాకేజ్ డాట్ జేసన్ లోకి వెళ్ళి మన యొక్క డిపెండెన్సీస్ ఏమేమైతే ఉన్నాయో అది చెక్ చేసుకొని వాటన్నిటిని మళ్ళీ ఇన్స్టాల్ చేస్తుంది. చూడండి npm ఇన్స్టాల్ అని కొడతా అంతే, అగైన్ ఇట్ విల్ క్రియేట్ ది నోడ్ మాడ్యూల్స్. ఓకే, నోడ్ మాడ్యూల్స్ అంటే క్రియేట్ చేస్తుంది. ఐ థింక్ మీకైతే ఇప్పుడు కొంచెం ఫెమిలియర్ అవుతూ ఉన్నట్లుంది. మరి ఈ ప్యాకేజ్ లాక్ జేసన్ ఏంటి, ఈ ప్యాకేజ్ లాక్ జేసన్ ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోదు, మనం ఏ ప్యాకేజ్ వాడామో మాత్రం సింపుల్ గా నోట్ చేసుకునేది. ఓకే, ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది సింపుల్ గా మనం ఏ ప్యాకేజ్ వాడామో నోట్ చేసుకునేది అంతే. ప్యాకేజ్ నేమ్, దాని యొక్క వర్షన్ మాత్రమే స్టోర్ చేసుకునేది. దీన్ని ఈ కిల్డా ఇది ఇది ఉంది కదా, ఈ ఆపరేట్ అది సింబల్, అది ఎందుకో మీరు ఒకసారి స్టడీ చేయండి. ఓకే, నేను చెప్పడం కానీ మీరు ఒకసారి స్టడీ చేయండి. అది కూడా ఒక ఉంది. దిస్ ఈజ్ అ వర్షన్, ప్యాకేజ్ డాట్ జేసన్ ఇదంతా వర్షన్, బట్ ఇది అందుకు ఆ సింబల్ ఎందుకు చూడండి. ప్యాకేజ్ డాట్ జేసన్ చూస్తే ఇక్కడ మనకి డిపెండెన్సీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ కొంచెం డిగ్ చేస్తే there is a lot of information here. Okay, debug, define type, destroy. చూడండి, ఓ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫైల్ యాక్చువల్గా. అంటే మన యొక్క ప్యాకేజెస్ ఏమేమైతే ఉన్నాయో, నోడ్ మాడ్యూల్స్ ప్యాకేజ్ ఉన్నాయి, వాటన్నిటి గురించి వాటన్నిటి డేటా అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది యాక్చువల్గా ఇది. బట్ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఇట్స్ ఎ వెరీ క్లిక్. ఓకే, సో దీని బట్టి మనకి మీకు ఒక ఐడియా వచ్చింటుంది. మరి ఇదే సర్వర్ ఎక్స్ప్రెస్ ఎలా క్రియేట్, so now I am going to create another file called name server 2.js అని క్రియేట్ చేసి ఇందులో నేను ఎక్స్ప్రెస్ జేఎస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇందులో ఎక్స్ప్రెస్ జేఎస్ అయితే యూజ్ చేస్తాను. చూడండి ఈ కోడ్కి డిఫరెన్స్ అయితే చూడండి. ఇందులో ఆల్మోస్ట్ 11 లైన్స్ ఆఫ్ కోడ్, ఇందులో స్పేసెస్ కూడా ఏమీ లేకపోతే 6 లైన్స్ ఆఫ్ కోడ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్, కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, మనం రన్ చేయాలి, మన యొక్క ఫైల్ని రన్ చేయాలి. నోడ్ మన ఫైల్ నేమ్ ఏమిటి, server2.js కదా, server2.js. సో చూడండి, ఇప్పుడు మనకి 3000 అనే పోర్ట్లో లోకల్ హోస్ట్ :3000 అనే పోర్ట్లో రన్ అవుతుంది మనకి. థింక్ ఇట్ ఈస్ రన్నింగ్. చెక్, నేను కన్సోల్లో ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ కోలన్ అని ఇస్తే చూడండి హలో వరల్డ్ అనేది వచ్చింది. అలా కాకుండా ఇఫ్ ఐ గివ్ ఇక్కడ నేను హోమ్ అని ఇస్తా, అప్పుడు నాకు హలో రెస్పాన్స్ ఏం రావాలంటే హలో గణేష్ అని రావాలి. సో ఇప్పుడు స్లాష్ ఉన్నప్పుడు హలో వరల్డ్ వస్తుంది, బట్ ఎప్పుడైతే స్లాష్ గణేష్ ఉందో అప్పుడు ఏమొస్తుంది, ఓకే స్లాష్ హోమ్ కదా నేను ఇచ్చింది, సారీ ఐ థాట్ స్లాష్ గణేష్ కెన్ నాట్ గెట్ దా. సో సారీ, ఇక్కడ మనం కూడా అప్డేట్ చేసినప్పుడల్లా మళ్ళీ మనం రీరన్ చేయాలి.
ఓకే. సో ఇప్పుడు వస్తుంది చూడండి. See this. సో మనం ప్రీవియస్ నెక్స్ట్ సెషన్స్కి మూవ్ అవడానికి ఈ సెషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మీకు నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. వీటి వల్ల మనం మెయిన్ మెయిన్ ఎందుకంటే ఏపీఐ కాల్స్ని బిల్డ్ చేస్తాం దీన్ని యూస్ చేస్తాం. ఓకే. సో ఐ థింక్ ఈ యొక్క సెషన్ అనేది మీకు ఇందులో చాలా చెప్పాను. ప్యాకేజెస్ ఏ ఏ ఫోల్డర్ ఏ ఫైల్ ఎలా పనిచేస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ ది టుడే గైస్. We will meet in the next session. Okay. Thank you. Bye bye.